తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమికి తాళలేక పిట్టల్లా రాలిపోతున్నారు. రోజు పదుల సంఖ్యలో వడదెబ్బ మరణాలు నమోదవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిసి ఒకే రోజు 60 మంది చనిపోయారు. తెలంగాణలో 42 మంది చనిపోతే ఏపీలో 18 మంది కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వడదెబ్బతో 30 నుంచి 40 మంది వరకు మరణిస్తున్నారు. ఆదివారం కూడా తెలంగాణ వ్యాప్తంగా 42 మంది వడదెబ్బతో మరణించారు. ఓవరాల్గా 4 రోజుల్లో 168 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. సమ్మర్ హీట్ నెక్స్ట్ లెవెల్కి చేరింది. బయటకొచ్చారా మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు సూర్యుడు. ఎండల ధాటికి తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో రోళ్లు రాళ్లు పగిలే ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు నరకం చూస్తున్నారు. మరో 3 రోజుల పాటు ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 48.1, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలో 47.3, కృష్ణా జిల్లా నందివాడలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 17 జిల్లాల్లోని 174 మండలాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 మధ్య బయటకు రావద్దని, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటు తెలంగాణలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. తెలంగాణలో అత్యధికంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం కుంచవెల్లిలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెలగనూరులో 46.4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ కూడా ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీలోని 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా కోనసీమ, గోదావరి జిల్లాలు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల వరకు చేరవచ్చని హెచ్చరించింది. ఒకవైపు ఎండలు మండిపోతున్నా మరోవైపు ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని సూచించింది.